బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో 4వ దశ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సాధారణ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న నియోజకవర్గాల పరిధిలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ మార్చి 16న షెడ్యూల్ ప్రకటించడంతో మొదలైన ఎన్నికల ప్రచారం దాదాపు 60 రోజుల తర్వాత పరిసమాప్తమైంది. రాష్ట్రమంతా ఒకే విడతలో పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు పోలింగ్ సమయాన్ని 1 గంట పెంచి సాయంత్రం 6 గంటల వరకు ఎలక్షన్ కమిషన్ పొడిగించింది. 4వ దశలో భాగంగా జరుగుతున్న ఈ పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ప్రచారానికి కొన్ని గంటల సమయమే ఉండటంతో చివరి రోజు ప్రచారానికి నేతలు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏపీకి ఓటర్లు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి ఓటర్లు తమ సొంత ఊళ్లకి తరలి వెళ్తున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓటర్లు తమ ఊర్లకు వెళ్లడం చూస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగేటట్లుగా కనిపిస్తోంది. దీంతో గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 4వ దశ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సాధారణ ఎన్నికలతో పాటు ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఇటు వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న నియోజకవర్గాల పరిధిలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే ముగియనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, ఈరోజు సాయంత్రానికే ఎన్నికల ప్రచార పర్వం ముగియబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో కూడా వేగం పెంచినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఉదయం మొత్తానికి హోరాహోరీగా సాగినటువంటి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి మాత్రం ఈ రోజుతో తెరపడనున్నది. శనివారం అయినటువంటి ఈ రోజు కూడా సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల ఓట్ల వేట కూడా మిగబోతా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కూడా రాజకీయ పార్టీలు ఇక మైకులకు బంద్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువును దాటి ప్రచారం నిర్వహిస్తే ఎలక్షన్ కమిటీ నిబంధనల మేరకు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ నుంచి కూడా నామినేషన్ల ముగింపు వరకు కూడా స్తబ్దంగా జరిగినటువంటి ప్రచార కార్యక్రమాలు మాత్రం 2 వారాలుగా కూడా ఊపందుకున్నాయి. దాంట్లో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారానికి కూడా ఈ రోజు ముగియడంతో కూడా ప్రచారంలో జోరు పెంచాయి ప్రధాన పార్టీలు. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించబోతా ఉన్నారు. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా కూటమి అభ్యర్థులకు ప్రచారం చేయనున్నారు. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా ఫినిషింగ్ టచ్ మాత్రం ఇవ్వబోతా ఉన్నారు. 2 సభల్లో కూడా పాల్గొని బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా ప్రజలను కోరనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉదయం 10 గంటలకు కూడా చేవెళ్ల నియోజకవర్గంలో వికారాబాద్ లో జనసభలో కూడా పాల్గొంటాడు అమిత్ షా. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఇటు నాగర్ కర్నూలులో వనపర్తిలో కూడా అమిత్ షా బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. అనంతరం ఢిల్లీ కూడా తిరిగి వెళ్తాడు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాయంత్రం తో కూడా ఉధృతంగా ప్రచారం చేయనున్నారు. ఇటు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ రోజు ఫినిషింగ్ టచ్ గా కూడా ఏఐసిసి అగ్రనేత అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా ఈ రోజు రాష్ట్రంలో పర్యటిస్తా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇటు ప్రధానంగా చేవెళ్ల బహిరంగ సభకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలనను ప్రచారం చేయనున్నారు. భారీ బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా కాబోతా ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా షెడ్లతో పాటు ఈ రోజు ప్రచారం చేయబోతా ఉన్నారు కడపకు సంబంధించి. మొత్తానికి ఇదిలా ఉంటే సాయంత్రానికి అందరూ కూడా ఇటు సర్కిల్ మొత్తం అయిపోతున్న నేపథ్యంలో కూడా తిరిగి రాష్ట్రాన్ని వదిలి కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన నేతలు వెళ్లాల్సి ఉంటుంది. ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ కు కేవలం కొన్ని గంటలకు మాత్రమే సమయం ఉంది. అయితే ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి మాత్రం తెరబడతా ఉంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియబోతా ఉంది. సాయంత్రం 6 నుంచి కూడా ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా సైలెన్స్ పీరియడ్ గా పరిగణించాల్సి ఉంటుంది ఎన్నికల కమిషన్. ఈ రోజు సాయంత్రం 6 తర్వాత కూడా ఎలాంటి ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించకూడదు. రోడ్డు షోలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ, సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, పత్రికా ప్రకటనలు కావచ్చు, అన్ని కూడా ఈ రోజు సాయంత్రంతో మాత్రం ముగింపు చెప్పాల్సి ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత కూడా స్థానికేతరులు రాష్ట్రాన్ని వదిలి అవసరమైతే ఆ నియోజకవర్గాలు కూడా వదిలి వెళ్లాల్సి ఉంటుంది.
మొత్తానికి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా ఓటర్ స్లిప్ల పంపిణీ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు లేకుండా కూడా ఉన్నటువంటి ఓటర్ స్లిప్లను మాత్రం పంపిణీ చేసింది. అలాంటి స్లిప్లనే ఆ ఓటర్లకు కూడా అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఓటర్ స్లిప్ల మీద ఆ స్థానిక అభ్యర్థికి సంబంధించిన ఏదైనా పార్టీ అభ్యర్థి గుర్తు మాత్రం ఉంటే మాత్రం అది ఎన్నికల కమిషన్ మాత్రం సీరియస్ గా తీసుకుంటుంది. పోలింగ్ కు కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉండడంతో కూడా ఈ రోజు రేపు ఆ తనిఖీలు కూడా మరింత ముమ్మరం చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇదిలా ఉంటే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కూడా ఆంధ్రాకు సంబంధించిన సెటిలర్స్ కూడా హైదరాబాద్ నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం నుంచే కూడా ఈ రోజు సెకండ్ సాటర్డే కావడం, రేపు ఆదివారం కావడంతో కూడా ఎల్లుండి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా హాలిడే ఉన్న నేపథ్యంలో కూడా నిన్న సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున ఆంధ్ర సెటిలర్స్ కూడా ఇటు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పెద్ద మొత్తంలో పోతున్న నేపథ్యంలో కూడా కొంత గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఓటింగ్ శాతంపై కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. 50% మించి జరిగే అవకాశం లేదని తెలుస్తా ఉంది. మామూలుగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మున్సిపల్ గ్రేటర్ ఎన్నికలకు సంబంధించే 50% పైగా కూడా ఓటింగ్ నమోదు కాని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకేసారి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఆంధ్రాకు సంబంధించిన సెటిలర్స్ వెళ్లిపోవడంతో కూడా ఇటు హైదరాబాద్ లో మాత్రం తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపు ఎన్నికల 2 నెలల పాటు ప్రచారం ఉధృతంగా సాగిన నేపథ్యంలో మాత్రం ఈ రోజు సాయంత్రానికి అన్ని పార్టీలకు సంబంధించిన మైకులు మూతపడడంతో కూడా ప్రచారం ఉధృతం చేస్తా ఉన్నారు. ఈ రోజు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో కూడా ముఖ్య నేతలందరూ కూడా తమ నియోజకవర్గాల్లో మాత్రం ప్రచారంలో నిమగ్నమయ్యారు. సాయంత్రానికి మాత్రం అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.